నా ముఖం నీకు చూపించలే. వెళ్ళి నువ్వు తల వంచవలసిన పని లేదు వేణు. ఇలా చూసి అందరూ అసహించుకునే దొంగల్ని ఏం మాట్లాడతాం? అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేశాను. లేదు వేణు, నువ్వు నిజం చెప్పినప్పుడు నేనే నమ్మలేకపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. నీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నేను అపార్థం చేసుకుంటాను. గతాన్ని తలుచుకొని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండు. ధైర్యం? ఇంకెక్కడి ధైర్యం చూసి? చూసి నువ్వు డాక్టర్వి. ఆపరేషన్ చేసి ఈ దొంగనే మచ్చను తీసివేయగలవా? అది నీకు సాధ్యమవుతుందా? చెప్పు చూసి. ఎవరవసరం లేకుండానే నీ త్యాగంతో నువ్వే నీ కళంకాన్ని తొలగించుకున్నావు. చూసి నువ్వు విడుదలై వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూసి చూసావా మామ, బావ నన్ను ఎంత దగా చేశాడో. ఏం చేశాడురా? ఇంకేం చేయాలి, తనకు తానే పోలీసులకు పట్టుబడ్డాడు. తను దొంగనని ఒక్క ముక్క నాతో చెప్పుంటే మర్యాద జైల్లో నేనే కూర్చోబెట్టేవాడిని కదా. అప్పుడు నాకు పోలీసు ఉద్యోగం వచ్చేది. నీ ఉద్యోగం అంట ఎప్పుడు వసపోసలు పెట్టాక వాగుతుంటా. నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటే నాకు ఉద్యోగం రాదు. నానమ్మ, అయ్యా ఇదేమో రాగమా ఏమో. నీకేం భయం లేదు, మన డాక్టర్ మనం తీసుకొస్తాను. జాగ్రత్తగా చూస్తున్నా. ఏమిటి హడావుడి? అర్జెంటుగా రావాలి. ఎవరు? నేనా? కాదు, డాక్టర్ అమ్మ కావాలి. డాక్టర్ గారు రాలేదండి. అయితే ఎలాగా? పోనీ నువ్వైనా సార్ పదరాని. ఇక్కడ రోగులు చుట్టానికి వేరెవరూ లేరండి. తప్పదు, అర్జెంటుగా రావాలి. ఈ దయ్యం ఇక్కడికి వచ్చింది. అది కాదత్తా. ఏది కాదు, రాణిని ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి వీల్లేదు. అదే దానికి కాదు, నేనే సరదాగా తీసుకెళ్తున్నానా డబ్బు మనిషి చూడడానికి. ఎవరికి జబ్బు? నీకు నాకు ఎందుకు వస్తుందత్తా? మంచి వాళ్ళకి అన్ని జబ్బులు. మా మావయ్యకి. ఏమిటి నిజంగానా? నిజం రాని, పాపం రక్తం కక్కుతుంటే. అలాగా అయితే వెళ్దాం పదండి. ఏమో నాకేం నమ్మకం లేదమ్మా. అయ్యో రామా, తల బట్టలు కొట్టుకోవాలి ఒక రాయితోటి. నిజమత్తా? అయితే సరే, నేను వస్తాను పద. సంచి అదో అక్కడ ఉందిలే. అందులో మందులు ఉన్నాయా? వస్తారని. డాక్టరమ్మ లేదని నర్సమ్మని తీసుకొచ్చాను. ఈమె మా అత్త. అబ్బో చాలా ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది వీరయ్య మామ? అత్త అత్త, ఏమిటత్త జబ్బు మనిషిని చూసి నువ్వు జబ్బు పడిపోయావు? బాగా అలసిపోయినట్టుంది. కాఫీ కావాలా, ఓవల్టీనా, కొక్కోనా, లేక సోడా? అదే అదే అది సరే. వీరయ్య, నన్ను గుర్తు పెట్టావా? నీ బిడ్డ బాగు కోసం జడ్జి గారి అబ్బాయిని పొట్ట పెట్టుకున్నావు. నేనంత కసాయివాణ్ణి కాదు నరసమ్మ. జడ్జి గారి అబ్బాయి వేణు బ్రతికే ఉన్నాడు. ఏంటి, వేణు జడ్జి గారి అబ్బాయా? ఎంత పని చేసే వేరయ్య. పండంటి బిడ్డని దొంగని చేసి నీ బిడ్డను అందలాలకు ఎక్కించు. వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. ఎందుకు ఇలా చేశావు? దానివల్ల కలిగిన లాభం ఏంటి? ఆవేశం ఆలోచనలు మింగేస్తుంది నరసమ్మ. ఎందుకు చేశాను ఇప్పుడు ఏం చెప్పలేను. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఆ భయం నీకు అక్కర్లేదు నరసమ్మ. ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉంటుంది. డబుల్ గ్యాస్ తీసుకొస్తా. చూసావమ్మా, ఏం జబ్బో ఏమో
దగ్గుతుంటే రక్తం కూడా పడుతుంది. రక్తం కూడా పడుతుందా? అయితే ఇంకెవరైనా పెద్ద డాక్టర్లు చూపించండి అమ్మా, నేను వస్తాను.